ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులను సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 7వ వచనము. నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితార మెలుకొనుడి, నేను వేకువనే లేచెదను. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం వాని హృదయంలో యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియుడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గణపరచుడి, సముద్ర దీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండిడి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 12వ వచనం నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక్క దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ నీ నామమునే ఆశ్రయించి నీ నామమునే మహిమపరచు గణపరచేవారు ఉండగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.